నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని మూడోసారి బీజేపీకి ఓటు వేస్తే దేశ ప్రధాని మోడీ అవుతారు. జగిత్యాల జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన ఎంపీ అరవింద్. ప్రజల్లో మార్పు మొదలైంది, అందుకే జనం మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి భాసిరెడ్డి గోవర్ధన్ వెల్లడి. రైతు సమస్యలు తెలిసిన రైతు బిడ్డ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలి. ఆర్మూర్ బోధన్ ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం చేసిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం. బస్టాండ్లో సీవీసీ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను ప్రారంభించిన ఎన్నికల పరిశీలకులు ఎలిజ్వన్ ఆర్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్. ఒకరి రక్తదానం ముగ్గురికి ప్రాణదానం. ఆరోగ్యవంతులైన వ్యక్తులు ముందుకు వచ్చి రక్తదానం చేయాలి. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్వర్ పాటిల్. దుబ్బా హైస్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఆటపాటలతో సందడి చేసిన చిన్ననాటి బాల్య స్నేహితులు. రైతులను మోసం చేసిన కేంద్ర సర్కార్ బీజేపీని ఓడించాలి. తీర్మానం చేసిన రైతు ఐక్య కార్యాచరణ సమితి సమావేశం. 40వ డివిజన్లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో ఎన్నికల ప్రచారం చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. నామినేషన్లను ఉపసంహరించుకున్న పలువురు అభ్యర్థులు. తుది జాబితాను విడుదల చేసిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. భాజిరెడ్డికి ఓటు వేస్తే కేసీఆర్ గెలిచినట్లే. నిజామాబాద్ పార్లమెంటు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల. పార్లమెంటు ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించేందుకు రంగంలోకి దిగిన కేంద్ర భద్రతా బలగాలు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన సీఆర్పీఎఫ్ పోలీసులు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ కు 2 సార్లు అధికారం అప్పగిస్తే ఆకాంక్షలు నెరవేర్చలేదని కాంగ్రెస్ నాయకులు ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి దుయ్యబడ్డారు. ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, డీసీసీబీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డితో కలిసి నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి అంకాపూర్ గ్రామంలో రైతులతో సమావేశమయ్యారు. రైతులతో ముచ్చటించారు, సమస్యలు తెలుసుకున్నారు. ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని రైతులు కోరారు. ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. సంతోషం ఉన్నది కానీ 5 ఏళ్ళు బాధపడతా ఉన్నాం. దయచేసి అట మళ్ళీ ఏ ఓటు వేసేటప్పుడు వాళ్ళు 5 ఏళ్ళు మనని పాలించేవాడు, మన పనులు చేసేవాళ్ళు కొద్దిగా ఆలోచించి, నేను మీకు చెప్పేంత పెద్దోళ్ళు కాదు కానీ ఆయన రెడ్డికి ఓటు వేసి ఎంపీగా గెలిపించుకుంటామని ముక్త కంఠంతో నినాదించారు. 4 దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉంటూ ప్రజలకు సేవ అందిస్తున్న పని చేసే నాయకుడు జీవన్ రెడ్డికే తమ ఓటు అంటూ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయంలో అంకాపూర్కు ప్రత్యేకత ఉంది. రైతులు అందరూ రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలపాలని కోరారు. రాజకీయ పార్టీల ఆలోచన విధానం, పార్టీ అభ్యర్థిని పరిగణలోకి తీసుకొని ఓటు వేయాలని కోరారు. అధికారంలో ఉన్న నువ్వు దేర్ వాస్ స్కోప్ ఫర్ రివైవల్ ఆఫ్ షుగర్ ఫ్యాక్టరీ ఈవెన్ బై ది యూనియన్ గవర్నమెంట్ ఆల్సో. సిక్ ఇండస్ట్రీస్ రీఓపెన్ చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వం అనుకున్నది, నువ్వు చేయలేకపోయినావు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. టైం బౌండ్ ఇన్ అనదర్ 1.5 year బై 2025 డిసెంబర్ ఏదైతుందో మేము ఇక్కడ బోధన్ కానీ మెట్పల్లి కానీ చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేయబోతున్నామని చెప్పి అంటాను. దిస్ ఈజ్ ద కమిట్మెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. గల్ఫ్ కార్మికులు స్థానిక ఉపాధి పొందలేక ఏదైతుందో మస్కట్, దుబాయ్, గల్ఫ్ ఆధారపడ్డారా. 10 ఏళ్ళకి ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతున్నది. భాజపా ఒక్క రూపాయి సాయం చేయలేవనికి.
పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు దాఖలు చేసిన నామినేషన్లు 3 అభ్యర్థులు ఉపసంహరించుకొని పోటీ నుండి తప్పుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం నాటితో ముగియగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం స్థానం నుండి నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 3 అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారని రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మొత్తం 42 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా స్క్రూటినీ సందర్భంగా 10 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని గుర్తు చేశారు. మిగతా 32 మంది అభ్యర్థులలో 3 తమ నామినేషన్లు ఉపసంహరించుకోగా ఎన్నికల బరిలో 29 మంది అభ్యర్థులు మిగిలారని వివరించారు. స్వాతంత్ర అభ్యర్థులు ముత్యం రఘు, పోతు నాగార్జున్, పోతు రవి తమ నామినేషన్లను వాపస్ తీసుకున్నారని అన్నారు. దీంతో ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుండి పోటీలో అరవింద్ ధర్మపురి బీజేపీ, భాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్, జీవన్ రెడ్డి తాటిపర్తి కాంగ్రెస్, పుప్పాల లింబాద్రి బీఎస్పీ, అబ్బగోని అశోక్ గౌడ్ బహుజన లెఫ్ట్ పార్టీ, అలీ మన్పూర్ అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కండెల సుమన్ ధర్మ సమాజ్ పార్టీ, గుయ్య సాయి కృష్ణమూర్తి యుగతులసి పార్టీ, గోలి నరేష్ దళిత బహుజన పార్టీ, దేవతి శ్రీనివాస్ బహుజన ముక్తి పార్టీ, బుఖ్యానంద్ విద్యార్థుల రాజకీయ పార్టీ, మొగలి రాజ్కుమార్ ఇండియన్ ప్రజాబంధు పార్టీ, యోగేందర్ గట్ల అలియన్స్, ఆర్య రాజేందర్ స్వాతంత్ర, కొత్తకొండ శక్తిప్రసాద్ స్వాతంత్ర, కోటగిరి శ్రీనివాస్ స్వాతంత్ర, గంట చరితారావు స్వతంత్ర, గోపి చంద్రయ్య స్వతంత్ర, తూట్కూరు జీవన్ రెడ్డి స్వతంత్ర, దేశపోయిన లక్ష్మీనారాయణ స్వతంత్ర, బీబీ నాయక్ స్వతంత్ర, పాలమూరు సాయి నిఖిల్ స్వతంత్ర, ప్రశాంత్ కట్రాజీ స్వతంత్ర, మాలావత్ విఠల్ స్వతంత్ర, రాగి అనిల్ స్వతంత్ర, రాపల్లి సత్యనారాయణ స్వతంత్ర, రాపల్లి శ్రీనివాస్ స్వతంత్ర, వేముల విక్రమ్ రెడ్డి స్వతంత్ర, సయ్యద్ అజ్గర్ స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారని కలెక్టర్ వివరించారు. కాగా ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతో సోమవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు భేటీ అయ్యారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలిజబెత్ సమక్షంలో ఈసీ మార్గదర్శకాలను అనుసరిస్తూ అభ్యర్థుల పేర్లను బట్టి అధికార తెలుగు భాష వర్ణమాల ప్రకారం క్రమసంఖ్య గుర్తులు కేటాయించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ కొనసాగిన నామినేషన్ల ఉపసంహరణ గుర్తుల కేటాయింపుల ప్రక్రియలో అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్డీఓ రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని ఎంపీ అరవింద్ ధర్మపురి అన్నారు. ప్రధాని మోడీ వల్లే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆర్మూర్లో యువ మహిళా సమ్మేళనం జరిగింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. దుబాయ్, అరబ్ దేశాలలో సైతం హిందూ ఆలయాలు నిర్మాణం చేసిన ఘనత, దేశ భద్రత, మహిళల రక్షణ మన ప్రధాని మోడీతోనే సాధ్యమైందని అన్నారు. దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని అరవింద్ పేర్కొన్నారు. మరోసారి మీ ఓటును బీజేపీకి వేసి మోడీని 3వసారి ప్రధాని చేయాలని కోరారు. అందరిలో ఉంటది. ఒకప్పుడు భారతదేశం మీద టెర్రరిస్ట్ అటాక్ అయితే కాంగ్రెస్ వల్ల ప్రభుత్వంలో ప్రతి నెల, ప్రతి పౌర్ణమికోసారి, అమావాస్యకోసారి సీరియల్ బాంబ్ బ్లాస్ట్ అవుతూ ఉంటుండే. కాశ్మీర్లో టెర్రరిస్ట్ అటాక్లు అవుతూ ఉంటుండే. అప్పుడు మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్న డిఫెన్స్ మినిస్టర్ కానీ అందరు కానీ అమెరికాకు పోయి ఒబామా 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 అని ఎడుతుండే అమెరికా రాష్ట్రపతి దగ్గర. మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి అంటుండే. ఇవాళ 2019లో పుల్వామాలో అటాక్ అయినప్పుడు భారతదేశము ఎయిర్ ఫోర్స్ డైరెక్ట్ పాకిస్తాన్లోకి పోయి టెర్రరిస్ట్ క్యాంపులన్నీ ధ్వంసం చేసి వస్తుంటే ఒక ప్లేన్ క్రాష్ అయ్యి అభినందన్ వర్ధమాన్ అని ఒక పైలట్ అక్కడనే పడిపోతే మన దగ్గర ఉన్న బ్రహ్మోస్ మిసైల్ అన్ని పాకిస్తాన్ దిక్కు తిప్పిపెట్టాడు మోదీ గారు. న్యూక్లియర్ మిసైల్స్ అన్ని ఆ పైలట్ ని పాకిస్తాన్ వదలనంటే. ఒకరి రక్తదానం ముగ్గురికి ప్రాణదానమని ఆరోగ్యవంతులైన వ్యక్తులు ముందుకు వచ్చి రక్తదానం చేయవలసిందిగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్వి పాటిల్ కోరారు. వైద్య ఆరోగ్య పశు సంవర్ధక రెడ్ క్రాస్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి ప్రజలు మానవతా హృదయాలని ఏ సమయంలోనైనా రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. కులమత తారతమ్యాలు లేకుండా ఆరోగ్యవంతులైన వ్యక్తులు ఎవరైనా వ్యక్తులు ప్రతి 3 మాసాలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని, సమాజ శ్రేయస్సు కోరి నిస్వార్థంగా ముందుకు రావాలని కోరారు. రక్తదానం చేయడం వల్ల బలహీనులు కారని, గుండె జబ్బులు, క్యాన్సర్, కొలెస్ట్రాల్ వంటి జబ్బులు కూడా దరిచేరవని ఆరోగ్య సంస్థ తెలిపిందని కలెక్టర్ అన్నారు. ఆపద సమయంలో రక్తం లభించక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రతి ఒక్కరూ రక్తం ఇవ్వాలి,
ఇప్పించుటకు ప్రోత్సహించాలని చెప్పారు. తలసేమియాతో బాధపడుతున్న, డెంగ్యూ వల్ల ప్లేట్లెట్స్ పడిపోతున్న వ్యక్తులకు, ప్రమాదాలతో గాయపడిన వారికి రక్తం ఎక్కించవలసి ఉంటుందని, జిల్లాలో రక్తం నిల్వలు ఉంటే వారి ప్రాణాలను కాపాడుకోగలుగుతామని, అందుకే జిల్లాలో విస్తృతంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, ఉద్యోగులు కూడా షెడ్యూల్ ప్రకారం ప్రతి నెల రక్తదానం చేయుటకు ముందుకు రావడం సంతోషకరమని చెప్పారు. ఈ శిబిరంలో 56 మంది పశుసంవర్ధక శాఖ సిబ్బంది, గోపాల మిత్రులు, 25 మంది వైట్ సిబ్బంది, 12 మంది రైతులు రక్తదానం చేశారు. కాగా వివిధ ఆరోగ్య కారణాల రీత్యా 16 మంది నుండి రక్తం సేకరించలేదని అన్నారు. రక్తదానం చేసిన వారిని ప్రశంసిస్తూ పండ్లు, బిస్కెట్లు, బటర్ మిల్క్ లాంటివి అందించారు. కామారెడ్డి, బాన్సువాడ వైద్య సాంకేతిక సిబ్బంది దాతల నుండి రక్తం సేకరించారు. వారికి డెమో వేణుగోపాల్ భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లక్ష్మణ్ సింగ్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సింహారావు, రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ రాజన్న, కార్యదర్శులు రఘుకుమార్, నరసింహ, డాక్టర్ సంజయ్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ దేవేందర్, డాక్టర్ స్టేష, పోచయ్య, కిషోర్, ప్రోగ్రాం అధికారి రాధిక, డిపిఎం సుధాకర్, గోపాల మిత్రులు, కృష్ణ, మహేష్ తదితరులు ఉన్నారు. హిందువుల ఆస్తులను ముస్లింలకు దోచిపెట్టాలని చూస్తుందని కాంగ్రెస్ పార్టీపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మండిపడ్డారు. ఇందూర్ నగరం భారతీయ జనతా పార్టీ మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా 40వ డివిజన్ గౌతమ్ నగర్లో మాయావర్ సాయిరాం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. బీజేపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కరపత్రాల రూపంలో వారికి వివరిస్తూ పార్లమెంటు ఎన్నికల్లో మోదీ నాయకత్వంలో బీజేపీకి ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ధన్పాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ 100 రోజులు అమలు చేస్తారన్న 6 గ్యారంటీలు అమలు చేయకుండా మోసం చేసింది. కాబట్టి ప్రజల్లోకి వెళ్లడానికి ముఖం లేక ప్రజలు తిరగబడతారని, ప్రజల దృష్టి మార్చడానికి బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, దుష్ప్రచారం చేస్తుందని, ఈ ఇటలీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు ముస్లింలకు దోచిపెట్టాలని చూస్తుందని అన్నారు. బలహీన వర్గాలపైన కాంగ్రెస్ నాయకులు కపట ప్రేమ చూపిస్తున్నారని, ఆనాడు బడుగు బలహీన వర్గాల నాయకులు భారత రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్ని ఓడగొట్టిందే కాంగ్రెస్ అని, బీజేపీ కేంద్రంలోకి అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్ పెంచుతామన్నారు. మతాల మధ్య, మనుషుల మధ్య రిజర్వేషన్లు రద్దు అని చిచ్చు పెట్టాలని కాంగ్రెస్ చూస్తుందని మండిపడ్డారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే కాంగ్రెస్ ఎజెండా అని, కార్మికులు, కర్షకులు, మేధావులు, దేశ ప్రజలందరూ మోదీ వైపు, బీజేపీతో ఉన్నారని, ఖచ్చితంగా 400 సీట్లు సాధిస్తామని, అందులో తెలంగాణ నుండి 10కి పైగా స్థానాలను నరేంద్ర మోడీకి బహుమతిగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాయావర్ రాజు, అనిల్, సంజీవ్, రమేష్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇందూర్ నగరంలోని 40వ డివిజన్లో ఇంటింటికి ప్రచారంలో భాగంగా పెద్దలు మాయావర్ సాయిరాం మరియు సీనియర్ నాయకులు సంజయ్, ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతోటి ఇంటింటికి ప్రచారం వెళ్తూ ఉంటే ప్రజలు నిండు మనసుతోటి ఆశీర్వదిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తన ధర్మం నిలబడాలంటే, దేశ అభివృద్ధి జరగాలంటే, దేశ రక్షణ పటిష్టం కావాలన్నా తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని. మే నెల 6వ తేదీన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర ఏర్పాట్లను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ మే నెల 6వ తారీఖు నాడు బస్ యాత్ర ద్వారా నిజామాబాద్కి వస్తున్న సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాలీ, రూట్ మీటింగ్ స్థలం మరియు పార్కింగ్ స్థలాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ చైర్మన్ విఠలరావు మరియు మాజీ ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, జిల్లా పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి కలిసి పరిశీలించారు. వాహనాల పార్కింగ్ కోసం సిఎస్ఐ కలెక్టరేట్ మైదానం, ప్రెస్ క్లబ్ మైదానంలో వాహనాలకు అనువుగా ఉంటుందని పరిశీలించారు. మీటింగ్ కొరకు ఎన్టీఆర్ చౌరస్తా, బస్టాండ్, నెహ్రూ పార్క్ చౌరస్తా, దేవీ రోడ్, గాంధీ చౌక్ చౌరస్తా వద్ద సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బాల్కొండ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి అన్నారు. ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎర్గట్ల మండలంలోని తడ్పాకల్, బట్టాపూర్, తొర్తి, మోర్తాడ్ మండలంలో సుంకెట్ గ్రామాలలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఉపాధి హామీ కూలీ పనిని
ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీనేనని చెప్పారు. ఎంతో అనుభవం గల నాయకుడు, ప్రజలకు సేవ చేసిన నాయకుడు జీవన్ రెడ్డి అని అన్నారు. ప్రజలు మరోసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు శివకుమార్, దేవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీలను రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి పాలు చేయాలని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ ను గెలిపించాలని, వారి గెలుపుకు కృషి చేయాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేశామన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భాజిరెడ్డి గోవర్ధన్ను ప్రజలు గెలిపిస్తే ప్రజా సమస్యలపై పోరాడతామన్నారు. అబద్ధపు హామీలను, మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మవద్దని వారు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల అధ్యక్షుడు ఏలియా, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ భద్దం రవి, కోఆప్షన్ మెంబర్ ఇంతియాజ్ హైమాద్ తదితరులు పాల్గొన్నారు. అట్లనే ఎన్నికల కంటే 3 నెలల మొదలు ముఖ్యమంత్రి గారిని అడిగి, నేను భాజిరెడ్డి గారు అడిగి జిల్లాకు చాలా నిధులు తీసుకొచ్చినాం. కుల సంఘాల భవనాలు ఇచ్చినాం, గుడులు ఇచ్చినాం, మసీదులు ఇచ్చినాం, చర్చిలు ఇచ్చినాం, రోడ్లు చేసినాం, రోడ్లు మంజూరు చేసినాం. మోర్తాడ్లో ఒక నాక్ సెంటర్ అని ఒకటి మంజూరు చేసిన 5 కోట్ల రూపాయలతో. అక్కడ పిల్లలకి నైపుణ్య శిక్షణ ఇప్పించి, పనులు నేర్పించి, ఆ సర్టిఫికెట్లు ఇస్తే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. దుబాయ్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు. అటువంటి కార్యక్రమాలని వాళ్ళం క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. మేము మంజూరు చేసినాయి. నేను అసెంబ్లీలో అడిగిన, అయ్యా మేము మంజూరు చేసినాయి ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ వల్ల వాడుకోరు, ఒక గుడి ఇస్తే అందరూ పోతారు దాంట్లో. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అబద్ధాలకు ప్రజలు నాతో పాటు ఎంతో మంది ఎమ్మెల్యేలను పోగొట్టుకున్నారని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్ణి రోడ్డులో గల జనార్దన్ గార్డెన్లో మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల లోక్సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల, ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ మరియు రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి హాజరై మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరిగిందని, అందులో 200కు ఉన్న పెన్షన్ 2000 చేశారు. కళ్యాణ లక్ష్మి 50,000 నుంచి 1,16,000 రూపాయలుగా చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకే ఎందుకు ఓటు వేయాలంటే అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలను ఆదుకుంది కేసీఆర్ ప్రభుత్వమే అని చెప్పారు. ప్రజలను మోసం చేసి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పెన్షన్, కళ్యాణ లక్ష్మి దిక్కులేదు. కానీ కళ్యాణ లక్ష్మి 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తానని అబద్ధాలు చెప్తున్నారని దుయ్యబడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్లు లేక, కరెంటు లేక తీవ్ర అవస్థలకు ప్రజలు గురి అవుతున్నారని ఎంపీ సురేష్ రెడ్డి పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలు ఎండిపోతున్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో గెలిచి అందులో ఫ్రీ బస్సు తప్ప ఇప్పటి వరకు ఏది అమలు చేయడం లేదు. మార్పు రావాలి అంటే నీళ్లు, కరెంటు లేక మార్పు తీసుకురావడమే ప్రజలు మండిపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ మార్పు రావాలని, ప్రతి గ్రామంలో ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే అట్టడుగు నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు అందాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తారని చెప్పి ఇప్పుడు ఆగస్టు 15న చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నారు. లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, బాసర అమ్మవారి మీద ఒట్టు అని చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లోని ఇదే డ్రామా చేసి గెలవాలనే ఉద్దేశంతో ఇలాంటివి చేస్తున్నారని, కావున ప్రజలు ఈ 4 నెలల్లో వచ్చిన మార్పును గమనించి బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని భాజిరెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం మేయర్ నీతూ కిరణ్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి బీఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, రాజు, సుధీర్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్, నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సూదం రవిచందర్, ఎనుగంతల మురళి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలందరినీ కూడా కన్నబిడ్డలా చూసుకున్నారు. తెలంగాణ ప్రజలు నా కుటుంబ సభ్యులు వాళ్ళకి ఏం కావాలని చేయాలనుకున్నారు. కానీ దురాశతో మనం మోసపోయి కాంగ్రెస్ పార్టీ గెలిపించి కేసీఆర్ గొడవట్టాయి కాబట్టి దేవుడు అనుభవిస్తున్నాం. రాను చెప్తున్నా, రాను తాళాలు మనం
జాడలు మెల్లిగా చెప్తున్నా మీకు, ఎవరు దొరకడు మీకు. ఇలా తండ్రిలా కాపాడు మిమ్మల్ని కేసీఆర్ గారు. నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా జీవన్ రెడ్డిని గెలిపిస్తే ప్రతి సంక్షేమ పథకం మన జిల్లాకు అందుతుందని జగిత్యాల మాజీ జెడ్పీటీసీ శోభ, ముచ్కూర్ మాజీ సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండలం గోనుగొప్పల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో గల్లీ గల్లీలో తిరిగి ప్రచారం చేశారు. అనంతరం ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే జిల్లాకు ప్రతి సంక్షేమ పథకం అందుతుందని వారికి వివరించారు. ఈ సందర్భంగా శోభ మరియు నరసింహారెడ్డి బోచాగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. దేశంలో మోడీ పాలన వల్ల ఎవరికి న్యాయం జరగడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గం నాయకులు చరణ్ గౌడ్, ఎర్రన్న, బోజారెడ్డి, ప్రవీణ్ గౌడ్, లింబాద్రి, మహేష్, శేఖర్, రాజేశ్వర్, బొప్పన్న, మహేందర్ రెడ్డి, గంగాధర్, శంకర్ తదితరులు ఉన్నారు. ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్ళి ఓటు అడగడం జరిగింది. మేము ఏం చేస్తాము, ఏం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అనేది మేము చెప్పడం జరిగింది. బీజేపీ ఏం చేసింది, టీఆర్ఎస్ ఏం చేసింది అని చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్కు ఓటు వేయడం అనివార్యం. ఎందుకు అంటే 150 రోజుల ఈజీఎస్ కూలీలకు ఇవ్వడం మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 400 రూపాయలు రోజువారీ కూలీ ఇవ్వడం, ఈ వ్యవసాయానికి అనుసంధానం చేయడం జరిగింది. ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేయడం ద్వారా చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలిజబెత్ ఆర్ ఐఏఎస్ పిలుపునిచ్చారు. రాబోయే లోక్సభ ఎన్నికలలో ఓటింగ్ శాతం పెంపొంది దిశగా ఓటర్లకు అవగాహన కల్పించేందుకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి ఆధ్వర్యంలో నిజామాబాద్ టీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 3 రోజుల ఛాయాచిత్ర ప్రదర్శన, ఫోటో ఎగ్జిబిషన్ను ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలిజబెత్ ఆర్ ఐఏఎస్ 2005 బ్యాచ్ అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్ కిరణ్ కుమార్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎన్నికల సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఓటర్ చైతన్యం ఛాయాచిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని అన్నారు. సమాజంలోని విద్యావంతులు, ప్రజలు ఓటు విలువ తెలుసుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో నిజాయితీగా ఓటు వేయాలని సూచించారు. యువత ఓటు వినియోగించడంలో నిజాయితీని ప్రదర్శించాలని సూచించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు చాలా విలువైందని, దాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఓటు హక్కు దేశ సంక్షేమానికి, అభివృద్ధికి పునాది లాంటిదన్నారు. డెమోక్రసీని కాపాడుకోవాలంటే ఒకే ఒక్క ఆయుధం ఓటు అన్నారు. ఒక ఓటు ఒక మంచి సమాజాన్ని సృష్టిస్తుందని, ప్రజాస్వామ్య మనుగడకు ఓటు హక్కే ఆధారమన్నారు. ఈ ఛాయాచిత్ర ప్రదర్శనే మే 1 తేదీన వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ ప్రదర్శనలో 1951 నుంచి ప్రారంభమైన భారత ఎన్నికల చరిత్ర, మొబైల్ యాప్లు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వరకు అన్ని అంశాలను ప్రదర్శన వివరించారు. ఈ కార్యక్రమంలో సిబిసి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్, టీఎస్ఆర్టీసీ ఆర్ఎంకే జానీరెడ్డి, స్వీప్ జిల్లా నోడల్ ఆఫీసర్ సురేష్ కుమార్, టీడబ్ల్యూఓఎస్కే రసూల్ బి, నెహ్రూ యువ కేంద్రం జిల్లా యూత్ ఆఫీసర్ శైలి బెల్లాల్, డిప్యూటీ ఆర్ఎం శంకర్ నాయక్, డిపో మేనేజర్ 2 సాయన్న, ఆకాశవాణి ప్రసార నిర్వహణ అధికారి మోహన్ దాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటులో తెలంగాణ గొంతును వినిపించే గొంతుకను గెలిపించుకుందామని టీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం రాంపూర్ తాండా కొచ్చెరువు సమీపంలో ఉపాధి కూలీల వద్దకు వెళ్లి జహీరాబాద్ పార్లమెంటు అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా పోచారం భాస్కర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదని అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట ఇచ్చిన బీజేపీ గత 10 సంవత్సరాలుగా వీటిని విస్మరించిందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ ప్రభుత్వ పాలన ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలకు ఆకలి చావులే దిక్కని అన్నారు. గాలి అనిల్ కుమార్ను గెలిపించినట్లయితే బాన్సువాడ మీదుగా రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేస్తామని, యువకులకు ఉపాధి దొరుకుతుందని అన్నారు. దేవుడు పేరు చెప్పుకొని బీజేపీ ప్రభుత్వం ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తుందని అన్నారు. తాము కూడా దైవ భక్తులమేనని ఈ సందర్భంగా చెప్పారు. బాన్సువాడలో వచ్చే
హనుమాన్ జయంతి నాటికి 108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మన బాన్సుడు నియోజకవర్గం మంచి ఆధ్యాత్మికలో ఉన్నాం. మన పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఎన్నో గుళ్ళు మన నియోజకవర్గంలో మన పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో గుళ్ళు కట్టడం జరిగింది, ఎన్నో మసీదులు కట్టడం జరిగింది, ఎన్నో దర్గాలు కట్టడం జరిగింది. మరి ఇవన్నీ కడుతున్నాం కదా, మనం భక్తులం కాకుండా అయిపోతామా? బుద్దె రాజేశ్వర్ చేసిన సేవలు మరువలేనివని మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు మండవ వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. సీనియర్ నాయకులు బుద్దె రాజేశ్వర్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. సోమవారం మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు వారి ఇంటికి వచ్చి బోధన్ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన మరణం తీరని లోటని అన్నారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపి ధైర్యాన్ని చెప్పారు. బుద్దె రాజేశ్వర్ ప్రజలకు అనేక సేవలను అందించాలని గుర్తు చేశారు. ఆయన వెంట బాధిత కుటుంబ సభ్యులు, నాయకులు తదితరులు ఉన్నారు. మా అందరికి కూడా ఎంతో దగ్గరగా ఉండి అభిమానంగా ఉండి బోధనలో ప్రత్యేకంగా సాలూరులో గ్రామ సమస్యలతో కానీ మండల సమస్యలతో కానీ ప్రతి దాంట్లో ముందుండి పోరాటం చేసి లేకపోతే మమ్మల్ని అందరినీ కన్విన్స్ చేసి డిమాండ్ చేసి చాలా విషయాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. పార్టీలో అధ్యక్షులు కానీ మళ్ళీ తర్వాత పార్టీల్లో మారినా మరో పార్టీకి వెళ్ళినా ఎప్పుడు కూడా ధ్యాస అంతా కూడా ఈ డెవలప్మెంటే ఉండేది. మా అందరితో కూడా అదే లైన్లో ఉండేవాడు. లిఫ్ట్ స్కీమ్ వచ్చేటప్పటికి సాలూరు లిఫ్ట్ స్కీమ్ వచ్చేటప్పటికి నిజంగా కూడా అది రాయేశ్వరు గ్రామ పెద్దలందరి ప్రోత్సాహంతోనే జరిగిందనేది నేను అనుకుంటాను. ఆ రోజున్న పరిస్థితుల్లో హైడ్రాలిక్ క్లియరెన్స్ అని మంజిరా మీద బ్యాక్ వాటర్ అని ఎన్నో అభ్యంతరాలు పెట్టినా కూడా ఆ పట్టుదలతోటి మా అందరితో బలవంతంగా ఆ కార్యక్రమం అంతా ఫౌండేషన్లు వేసి తర్వాత అయినా కూడా పర్మిషన్లు తీసుకొచ్చి కార్యక్రమం సాధించుకోవడంలో రాయేశ్వర్ పాత్ర ఎవరు మర్చిపోలేరు. అలానే గ్రామ డెవలప్మెంట్ విషయంలో కూడా మర్చిపోలేరు. ఆఖరిలో కూడా సమస్యాత్మక ప్రాంతాలలో B99 CRPF RAF పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ ఫ్లాగ్ మార్చ్ జరిగింది. పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఉన్నత అధికారుల ఆదేశం మేరకు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో సోమవారం ఉదయం పట్టణంలో B99 RAF అసిస్టెంట్ కమాండ్ నందవర్ జితేందర్ రామచంద్ర ఏసీపీ శ్రీనివాస్ వారి బృందం ఆధ్వర్యంలో పట్టణంలోని సమస్యాత్మక ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి వీక్లీ మార్కెట్, హెడ్ పోస్ట్ ఆఫీస్, పాన్గల్లి, బీటీ నగర్, సరస్వతి నగర్, కొత్త బస్టాండ్, వెంకటేశ్వర కాలనీ తదితర కాలనీల గుండా నిర్వహించారు. ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండటం కోసం ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ ఫ్లాగ్ మార్చిలో CRPF బలగాలు రమేష్ కుమార్, రవీంద్ర రోషన్, రామ్ భూషణ్ మిశ్రా, పోలీస్ సిబ్బంది, టౌన్ రూరల్ సిఐలు వీరయ్య, నరేష్, ఎస్ఐలు, నాగనాథ్ పోలీస్ బృందం పాల్గొనడం జరిగింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఈరోజు లోకల్ పోలీస్ అండ్ CRP ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ చౌరస్తా నుంచి గంజ్, పోస్ట్ ఆఫీస్, బీటీ నగర్, ఉద్మీర్ గల్లీ, బూరుడ్ గల్లీ. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ భారీ మెజార్టీతో గెలవాలని నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో 101 కొబ్బరికాయలతో బీఆర్ఎస్ నాయకులు మొక్కు తీర్చుకున్నారు. స్థానిక అర్బన్ బీఆర్ఎస్ నాయకులు చేగంటి గంగాధర్, చేగంటి తిరుపతి, చిన్నారెడ్డి వారు మాట్లాడుతూ వచ్చే నెలలో మే 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో భాజిరెడ్డిని 50,000 మెజార్టీతో గెలిపియాలంటూ నిజామాబాద్ జిల్లా ప్రజలు కోరారు. ఆయన ఇప్పటి వరకు బాన్స్వాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఆర్మూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాగే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆర్టీసీ చైర్మన్గా పనిచేశారు. అట్టి అనుభవం ఉన్న వ్యక్తి మనం ఖచ్చితంగా ఎంపీగా గెలిపించుకునే బాధ్యత మన మీద ఉందని చెప్పారు. ఇలాంటి వ్యక్తిని మనము ఎంపీగా గెలిపించుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేగట్టి తిరుపతి, చిన్నారెడ్డిలు పాల్గొన్నారు. నీలకంఠేశ్వర శ్రీ స్వామివారి నీలకంఠేశ్వర ఆలయంలో ఈరోజు మేము 101 కొబ్బరికాయలు కొట్టి స్వామివారిని మేము మొక్కుకున్నాం. మరి ఈరోజు ఎలక్షన్లు వాతావరణం నడుస్తూ ఉన్నది. ఎలక్షన్ల వాతావరణంలో పార్లమెంటు ఎలక్షన్లలో మరి పెద్దలు భాజిరెడ్డి గోవర్ధన్ గారు మరి పార్లమెంట్ ఎలక్షన్లో మరి పోటీలో ఉన్నాడు. మరి తన కోసం మరి స్వామివారిని మేము ఇవాళ 101 కొబ్బరికాయలు కొట్టి మరి స్వామివారి ఆశీస్సులు తనకు ఉండాలని
మరి తన భారీ విజయం సాధించాలని. రైతులను మోసం చేసిన ఎంపీ అభ్యర్థి అరవింద్ను కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీని ఓడించాలని రైతు ఐక్య కార్యాచరణ కన్వీనర్లు వి ప్రభాకర్, మంత్రిని గంగారాం పిలుపునిచ్చారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రైతులను మోసం చేస్తున్న ధర్మపురి అరవింద్ను కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీని ఓడించాలని ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఎంఆర్ గార్డెన్లో లింగారెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు ఐక్య కార్యాచరణ నాయకులు వి ప్రభాకర్, అన్వేష్ రెడ్డి, యాదగౌడ్ను మాట్లాడుతూ తెలంగాణలో 2019 ఎన్నికల్లో రైతులను మోసం చేయడానికి వారం 5 రోజులలో పసుపు పోడు, పసుపు మద్దతు ధర, పసుపు ఎంఎస్పీ జాబితాలో చేరుస్తానని, తనని నమ్మకుంటే బాండ్ పేపర్ రాసిస్తా అని బాండ్ పేపర్ రాసి రైతులను మోసం చేశారని అన్నారు. 2019 ఎన్నికల్లో కేవలం పసుపు బోర్డు ఏర్పాటు ధ్యేయంగా పసుపుకు మద్దతు ధర 15,000 రూపాయలను ప్రకటించాలని, ఎంఎస్పీ జాబితాలో పసుపును చేర్చాలని, ఈ 3 అంశాలపైన జరిగిన ఉద్యమాల్లో అనేక మందిని జైలు పాలు చేశారని, ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం అనేక అరాచకాలు చేయటం జరిగిందని చెప్పారు. ఎంపీగా పోటీ చేస్తున్న కవితని గద్దె దించాలని ఉద్యమం కొనసాగించిందని, అందులో భాగంగానే 178 పై చిలుకు మంది రైతులు కలిసి నామినేషన్ వేయడం జరిగిందని, ఆ కోణంలో భాగంగానే అరవింద్ రైతులకు అనేక హామీలు ఇచ్చి గెలుపొందారని చెప్పారు. దాంట్లో 23 పంటలకు మాత్రమే ఎంఎస్పీ మద్దతు ధరలు ఉన్నాయి. పసుపుకు లేదు, ఎర్రజొన్నకు లేదు. ఆ రకంగా అన్ని పంటలకు కావాలి అని కోరేరు. రెండవది, మాకున్న బాకీలన్నీ, రైతుల బాకీలన్నీ రద్దు చేయాలి అని కోరేరు. మా ఉద్యమంలో చచ్చిపోయిన వాళ్ళ మీద ఆ కుటుంబాలకు ఆదుకోవడానికి డబ్బులు ఇవ్వండి అని కోరేరు. వారంతా ఒకే చోట విద్యను అభ్యసించారు. 25 ఏళ్ల క్రితం కలిసి చదువుకున్నారు. ఇప్పుడు ఒకే చోట కలవడంతో వారి సంతోషంకి హద్దులు లేవు. నిజామాబాద్ నగరంలోని దుబ్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1998-1999 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులంతా కలిసి ఆత్మీయ సమ్మేళనంను నిర్వహించారు. నగరంలోని ఎన్జీఓస్ కాలనీలో ఉన్న పద్మశాలి సంఘం భవనంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి 70 మంది పూర్వ విద్యార్థులతో పాటు వారికి విద్యాబుద్ధులు చెప్పిన ఉపాధ్యాయులు సైతం పిలుచుకొని సంబరాలు జరుపుకున్నారు. అప్పట్లో క్లాసుల్లో జరిగిన తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఒకరికొకరు పలకరించుకొని వారు స్థిరపడిన విషయాలను తెలుపుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆటపాటలతో సంతోషంగా కాలక్షేపం చేశారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు విశ్వనాథం, లక్ష్మారెడ్డి, శంకర్ తదితరులను విద్యార్థులంతా కలిసి శాల్వాతో సత్కరించి మెమెంటోలను బహుకరించారు. ఈ ఆత్మీయ సమ్మేళనం కోసం తోటి స్నేహితుల ఫోన్ నెంబర్లకు సేకరించేందుకు ఏడాది పాటు కృషి చేసిన పుల్గం వెంకటేష్, రాహుల్, నర్సింహులు, నరేష్, మాలతి తదితరులు పాల్గొన్నారు. అమితానందం ఏంటంటే 25 సంవత్సరాల క్రితం చూసినటువంటి గురువులను ఈనాడు చూస్తున్నందుకు వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ సంతోషంలో వారి పరిచయాలను చేసుకోమన్నప్పుడు కొందరైతే వారి సాధారణ పేర్లను కూడా మర్చిపోయారు, చెప్పలేకపోయారు. కారణం అంటే మర్చిపోయినది కాదు, అక్కడ సంతోషం అంత పట్టలేనటువంటి సంతోషాన్ని మనం గమనించడం జరిగింది. మరి గవర్నమెంట్ స్కూళ్ళలో ఆనాడు చదివినప్పుడు మరి మేము కొంచెం ఇబ్బందులు పెట్టవచ్చు. ఎందుకంటే చదవాలి, మంచి ర్యాంకులో మంచి స్థాయిలో ఉండాలి, ఫ్యూచర్ విషయం మీకు తెలియదు, మంచి ఉద్యోగాలు సంపాదన చేసుకోవాలి, రేపు పెళ్ళిళ్ళైన తర్వాత కూడా మీ పిల్లలకు మంచిగా చదివించాలనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ మరింత వేగవంతం చేయవలసిందిగా కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ కేంద్ర నిర్వాహకులకు సూచించారు. సోమవారం నిజాంసాగర్ మండల కేంద్రంలో గోర్కల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యంతో తేమ శాతాన్ని జిల్లా పౌర సరఫరాల జిల్లా మేనేజర్ నిత్యానందంతో కలిసి పరిశీలించారు. అనంతరం రైతులతో ముఖాముఖి అయి కేంద్రాలలో ఏర్పాట్లు, మౌలిక వసతుల పట్ల ఆరా తీయగా కేంద్రాల నిర్వహణ బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడగాలులు వీస్తున్నందున రైతులకు నీడ, మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎఫ్ఏక్యూ ప్రమాణాల మేరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ శరవేగంగా చేయాలని, ధాన్యం తూకం వేసిన వెంటనే నిర్ధారించిన మిల్లులకు తరలించాలని, అక్కడ మిల్లర్లు కూడా వెంటనే ధాన్యం అన్లోడ్ చేసుకుని తిరిగి లారీలకు పంపే విధంగా మానిటరింగ్ చేయాలని అన్నారు. గోని సంచుల కొరత రాకుండా చూసుకోవాలని, వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేయాలని, 45 గంటల్లోగా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసేలా చూడాలన్నారు. కాగా జిల్లా పౌర సరఫరాల మేనేజర్ డిప్యూటీ తహసీల్దార్లు బిక్నూర్ మండలం జంగంపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి నిర్వాహకులకు
పలు సూచనలు చేశారు. తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు ఆధ్వర్యంలో మేడే కరపత్రాలను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉపాధి భద్రతకే సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, మోడీ ప్రభుత్వం ఫాసిస్టు విధానాలను విరమించుకోవాలని డిమాండ్తో 138వ మేడేను నిర్వహించాలని ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ పిలుపునిచ్చిందని దాసు కార్మికులకు తెలిపారు. స్వాతంత్ర భారతంలో స్వచ్ఛ భారత్ పేరుతో సఫాయి కార్మికులను 12 గంటలు పని చేయించే మోడీ సర్కార్ చేస్తోంది ఆయన తెలిపారు. జగన్పల్లి మండల కేంద్రంలో 29 ఏప్రిల్ 2024న పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పేరు చెప్పింది కానీ స్వచ్ఛ భారత్కు నిధులు కేటాయించిన ఈ దేశంలో ఉన్నటువంటి సఫాయి కార్మికులకు వేతనాలు పెంచి వాళ్లకు ఉండడానికి ఇండ్లు ఇవ్వడానికి కోసం మాత్రం ఆయనకు మనసు రాలేదు. ఇలా దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్తా ఉన్నారు. ఎక్కడ అభివృద్ధి చెందుతూ ఉంది? మొత్తం భారతదేశంలో స్వచ్ఛ భారత్లో అగ్రభాగాన ఉన్నటువంటి సఫాయి కార్మికులకే గ్రామీణ ప్రాంతంలో చాలామందికి ఇల్లు లేక బాధపడుతూ ఉన్నారు. వాళ్లకు పర్మనెంట్ దిక్కు లేదు, సెక్యూరిటీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో 50 కోట్ల మంది కార్మికులు ఉంటే కేవలం 5 కోట్ల మందికే పిఎఫ్ ఈఎస్ఐ చట్టాలు ఉన్నాయి. ఇంకా ఉపాధి హామీ బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేఘావత్ హరిదాస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రివర్యులు ప్రస్తుత బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు మరియు రెంజల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోబిన్ ఖాన్ ఆదేశాల మేరకు ఈరోజు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దశల వారీగా నిర్వీర్యం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అసంఘటిత కార్మికులు ఉపాధి హామీ కాంగ్రెస్ బోధన్ నియోజకవర్గ కోఆర్డినేటర్ మేఘావత్ హరిదాస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు కోసం రెంజల్ మండలంలో వీరన్నగుట్ట తాండా, కూనెపల్లి దండిగుట్ట తాండా గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో ప్రచారం చేశారు. పండుగ వాతావరణం లెక్క ఉపాధి హామీ పథకం కొనసాగింది. ప్రపంచ దేశాల్లో ఐక్యరాజ్య సమితి కూడా మన భారతదేశంలో ఉపాధి హామీ పథకాన్ని పొగడ్తి ప్రశంసలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఉపాధి హామీ పథకాన్ని ఈ ప్రపంచ దేశాల్లో 34 దేశాలు పర్యవేక్షణ చేయడం జరిగింది. ప్రతి దేశాలు ఈ ఉపాధి హామీ పథకాన్ని మెచ్చుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాలు, గత 10 ఏళ్లలో మన ఉపాధి హామీ పథకాన్ని దశల వారీగా నిర్వీర్యం చేస్తూ ఉపాధి హామీని తీసివేసే ఆలోచనలో ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నింది. కాంగ్రెస్ ప్రభుత్వం 20 సంవత్సరాల నుంచి గత 60 సంవత్సరాలలో ప్రభుత్వ సెక్టర్ యూనిట్లను ఏర్పాటు చేసింది. ఉపాధి హామీ పథకం ఏ రకంగా అయితే ఉందో అలాంటి సెక్టర్ యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కొన్ని పెట్టుబడిదారులకు అప్పచెప్పడం జరిగింది. ఈ రకంగా అప్పట్లో మనం ఉపాధి హామీ పథకంలో నిర్వీర్యం చేసినటువంటి గత టీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ. మహబూబాబాద్ జిల్లా డోర్నాకల్ మండలం పెరుమాండ్ల గ్రామంలో 1998-99 10వ తరగతి బ్యాచ్ కాడెం ఉపేందర్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చదువు నేర్పిన గురువులు సదానందం, ఉస్మాన్ అలీ, సాంబశివరావు, రామ్మూర్తిని శాల్వాతో సత్కరించారు. 1998-99 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఏదో ఒక సందర్భంలో కలిసిన వాళ్ళు కొంతమంది లోకల్లో ఉంటే మరికొంతమంది విద్య, ఉపాధి, వివాహ మరియు ఇతర కారణాలతో వేరే ప్రాంతంలో వెళ్లి స్థిరపడడం జరిగిందని, 25 ఏళ్ల క్రితం పాఠశాలలో గడిపిన ఆనందకరమైన క్షణాలు, మధురానుభూతులను, ఆత్మీయ పలకరింపులు, ఉపాధ్యాయుల వాత్సల్యము ఈ ఆత్మీయ సమ్మేళనంలో మరో మధుర జ్ఞాపకంగా మలుచుకోవాలని కోరారు. దర్పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన వారాంతపు సంత ట్రాఫిక్ సమస్యలు తెచ్చిపెడుతోంది. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఈ రోజు సంత జరుగుతున్న సందర్భంలో సాయంత్రం 4 గంటల నుండి విపరీతమైన రద్దీ పెరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల, పల్లెటూర్లన్నిటికీ ఇది పెద్ద సంత ఉండటం వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ప్రమాదాలు గాని, ఇంకా రకరకాల రోగాలు గాని అంబులెన్స్ ద్వారా ప్రజలు వెళ్తుంటారు. అలాంటి వాహనంకు దారి ఇవ్వని కిక్కిరిసిన జనం అంబులెన్స్ హారన్ వేసుకొని వచ్చి ట్రాఫిక్లో ఇరుక్కుపోయిందని, సంఘటనతో పేషెంట్ సంబంధిత వ్యక్తులు బాధపడుతుంటారు. అంగడి నడి రోడ్డుపైన జరుగుతుంది కాబట్టి బైపాస్ రోడ్డు వెడల్పు చేసి దాంట్లో 4 వీల్ వాహనాలు బైపాస్ నుంచి నడిపిస్తే బాగుంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అది కూడా వెడల్పు చేసి అక్కడ నుంచి మళ్లించినా పర్వాలేదు, కానీ దర్పల్లి విలేజ్లో దమ్మనపేట చౌరస్తా నుంచి వెడల్పు లేక కూడా ప్రాబ్లం అవుతుంది. కనీసం దీన్నన్నా వెడల్పు చేసే ప్రయత్నాలు చేయండి. లేదు అట్లా అనుకుంటే మన తెలంగాణ బొమ్మ నుంచి బైపాస్ రోడ్ ఉంది, దాన్నన్నా వెడల్పు చేసి మళ్లించే ప్రయత్నాలు చేయండి. ఇట్లా హాస్పిటల్కి సంబంధించినవి కానీ, ఆర్టీసీకి సంబంధించినవి పెద్ద వాహనాలు మొత్తము బైపాస్ నుంచి మళ్లిస్తే బాగుంటుండే. దర్పల్లి విలేజ్ల రోడ్డు వెడల్పు లేక ప్రతిదానికి ప్రాబ్లం అవుతుంది. పెద్ద వాహనాలు ఇక్కడ నుంచే పోడు, చిన్న వాహనాలు ఇక్కడ నుంచే పోడు, దానివల్ల ప్రాబ్లం అవుతుంది ప్రజలకు.
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి పేదలకు సేవ చేసే భాగ్యం కలిగించాలని జెడిపి ఉపాధ్యక్షురాలు రజితా యాదవ్ అన్నారు. ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంపు దుబ్బాతాండ గ్రామాలలో జెడ్పీ వైస్ చైర్మన్ పర్యటించి ఉపాధి కూలీలతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టినాక 6 హామీలలో అన్నింటినీ నెరవేరుతుందని అన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాసరావు మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో నిరుపేదలకు నమ్మకం కలిగిందని, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం పురోగతి పయనిస్తుందని అన్నారు. టీఆర్ఎస్ దోపిడీ పాలన అంతం చేశారని చెప్పారు. పేదల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ చౌదరి, హరిదాస్, ఎల్లయ్య యాదవ్ తదితరులు ఉన్నారు. ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరుస్తుంది. అదేవిధంగా ఆగస్టు 2 లక్షల రుణమాఫీ అనేది పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ని ఎన్నికల పరిశీలకురాలు ఎలిజబెత్ ఆర్ అధికారులతో కలిసి పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ లో ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వారికి పలు సలహాలు, సూచనలు చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్ట్రాంగ్ రూమ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ బస్వారెడ్డి, ఆర్డీఓ రాజగౌడ్, కమిషనర్ రాజు, తహసీల్దార్ గజానన్, అధికారులు, సిబ్బంది ఉన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం సీనియర్ ప్రొఫెసర్ ఆచార్య నసీంకు వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. అకాడమిక్ పాలనాపరమైన పదవులతో ఆచార్య నసీం తనదైన ముద్ర వేశారని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య యాదగిరి అన్నారు. సీనియర్ ఆచార్యులు నసీం పదవి విరమణ సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ ఆడిట్ ఏర్పాటు చేసిన వీడ్కోలు సన్మాన సమావేశానికి హాజరైన ప్రొఫెసర్ యాదగిరి మాట్లాడారు. యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, చైర్పర్సన్, బీఓఎస్ లాంటి పనులు, అకాడమిక్ పదవులను సమర్థవంతంగా నిర్వహించిన నజీం యూనివర్సిటీలో తొలి మహిళా అడ్మినిస్ట్రేషన్గా అన్ని పదవులు నిర్వహించిన ఆమె పాలనలో తనదైన ముద్ర వేశారని అన్నారు. క్రమశిక్షణకు మారు పేరుగా ఆడిట్ అధ్యక్షుడు ఆచార్య చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆచార్య నసీం ఏనాడు పదవుల కోసం పాకులాడలేదని, పదవులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయని అన్నారు. ఒకానొక సందర్భంలో 3వ రిజిస్టర్ పదవికి అవకాశం వచ్చినా తిరస్కరించారని అన్నారు. యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఆరతి మాట్లాడుతూ ప్రొఫెసర్ నజీం అజాత శత్రువు అని కొనియాడారు. ఆమె సహ ఉద్యోగులతో ఎంతో ఆత్మీయతతో ఉన్నారని వారు కొనియాడారు. ఆడిట్ సభ్యులు ఆచార్యులు రవీందర్ రెడ్డి, రాంబాబు, త్రివేణి, లావణ్యలు ప్రొఫెసర్ నజీం సేవలను కొనియాడారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సభ్యులు ప్రొఫెసర్ నజీంను ఘనంగా సన్మానించారు. గల్ఫ్ కార్మికుల గురించి పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పార్లమెంటు ఎన్నికల్లో తప్పకుండా ఓడిస్తామని గల్ఫ్ కార్మికుల సంఘం నాయకులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ప్రవాస భారతీయుల హక్కుల మరియు సంక్షేమ వేదిక కోటపాటి నరసింహానాయుడుతో కలిసి గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గల్ఫ్ కార్మికులను బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని, ప్రధాని నరేంద్ర మోడీ వల్లే గల్ఫ్ దేశాల్లో భారతీయులకు గుర్తింపు వచ్చిందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా ధర్మపురి అరవింద్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు. గర్వించేటువంటి పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని అక్కడ ఉన్నవాళ్ళు అభిమానిస్తున్నారు. అక్కడ వాళ్ళ గౌరవ మర్యాదలు పెరిగినాయి. ప్రతి దేశంలో భారతీయుడు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఏదైనా కంపెనీలు ఫుడ్ సైన్స్ కాలేజ్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. 246 మంది రోగులను పరీక్షలు జరిపి అందరికీ బీపీ, షుగర్ టెస్టులతో పాటు అవసరమైన వారికి ఈసీజీ టెస్టు మరియు ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఫుడ్ సైన్స్ కాలేజ్ వారి ఎన్ఎస్ఎస్ 7 రోజుల క్యాంపులో భాగంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతిభ హాస్పిటల్ నిజామాబాద్ డాక్టర్ జోష్న, లైఫ్ కేర్ హాస్పిటల్ బోధన్ డాక్టర్ ఇర్ఫాన్ అలీ మరియు లయన్స్ కంటి ఆసుపత్రి నుండి డాక్టర్ తాహసిన్ వారిచే ఉచితంగా చికిత్సలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ వారిచే రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో 21 మంది విద్యార్థులు, ఫుడ్ సైన్స్ కాలేజ్ సిబ్బంది రక్తదానాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రుద్రూర్ డాక్టర్ కల్పన, అసోసియేట్ డీన్ డాక్టర్ వెంకట్రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జె సాయి ప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సరీం,
అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు వారి సిబ్బంది, విద్యార్థులు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ అధ్యక్షులు లయన్ డాక్టర్ శ్యామ్ సుందర్, సభ్యులు లయన్ తుక్కి మహేందర్, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాగతాండ గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ తారా సింగ్ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ హామీలు అబద్ధాలని తెలిసి అమలు చేసే అవకాశం లేనందున మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల ధోరణి నచ్చక తిరిగి ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. సర్పంచ్కి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్మికులు ఆశాబాయ్, సావిత్రి సోమవారం బీఎల్టీయూ నుండి సిఐటియులో చేరారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ వారికి సిఐటియు కండువాలు వేసి ఆహ్వానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, మూడోసారి బీజేపీకి ఓటు వేస్తే దేశ ప్రధాని మోడీ అవుతారు. జగిత్యాల జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన ఎంపీ అరవింద్. ప్రజల్లో మార్పు మొదలైంది, అందుకే జనం మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడి. రైతు సమస్యలు తెలిసిన రైతు బిడ్డ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలి. ఆర్మూర్, బోధన్ ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం చేసిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం, బస్టాండ్లో సీవీసీ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను ప్రారంభించిన ఎన్నికల పరిశీలకులు ఎలిజ్వన్ ఆర్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్. ఒకరి రక్తదానం ముగ్గురికి ప్రాణదానం, ఆరోగ్యవంతులైన వ్యక్తులు ముందుకు వచ్చి రక్తదానం చేయాలి. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్వర్ పాటిల్. దుబ్బా హైస్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం, ఆటపాటలతో సందడి చేసిన చిన్ననాటి బాల్య స్నేహితులు. రైతులను మోసం చేసిన కేంద్ర సర్కార్ బీజేపీని ఓడించాలి, తీర్మానం చేసిన రైతు ఐక్య కార్యాచరణ సమితి సమావేశం. 40వ డివిజన్లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో ఎన్నికల ప్రచారం చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. నామినేషన్లను ఉపసంహరించుకున్న పలువురు అభ్యర్థులు. తుది జాబితాను విడుదల చేసిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. భాజిరెడ్డికి ఓటు వేస్తే కేసీఆర్ గెలిచినట్లే. నిజామాబాద్ పార్లమెంటు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల. పార్లమెంటు ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించేందుకు రంగంలోకి దిగిన కేంద్ర భద్రతా బలగాలు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన సిఆర్పీఎఫ్ పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.